ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక డ్రెస్ చూపిస్తున్నాను. 3 పీస్ డ్రెస్ ఇది. టాప్, బాటమ్, దుపట్టా. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. అమెజాన్లో చూసి బాగుంది అనిపించేసి నేను ఆర్డర్ చేశాను. అంటే 1000 లోపే ఈ డ్రెస్ అయితే. పార్సిల్ అయితే వచ్చేసింది. ఇది ఓపెన్ చేసేద్దాము. నేను కూడా ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. ఇప్పుడైతే ఈ డ్రెస్ ఓపెన్ చేసేస్తున్నాను. ఎలా ఉందనేది చూడాలి. 3 పీస్ సెట్ ఇది. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడైతే ఇది నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఆర్డర్ అయితే పెట్టేశాను. డ్రెస్ ఎలా వచ్చిందో చూడాలి. సరే, వీడియో తీద్దామని ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసేసాను. ఇప్పుడు డ్రెస్ చూసేద్దాం. చూసారు కదా, బ్లూ కలర్ డ్రెస్. నాకు కలర్ నచ్చింది. దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది, పింక్ రెడ్ ఉంది. నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. అయితే డ్రెస్ ఎలా ఉంది, క్వాలిటీ అనేది తెలియదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. మనం ఓపెన్ చేసేసాం కాబట్టి దీని కవర్లోంచి చూసి దుపట్టా ఎలా ఉంది, బాటమ్ ఎలా ఉంది, టాప్కి వర్క్ కూడా ఉంది కదా, ఇదంతా కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడు కవర్లోంచి కూడా నేను డ్రెస్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. దీనిపైన కాస్ట్ ఉంది మనకి 2599 రూపీస్ అయితే దీనిపైన కాస్ట్ ఉంది. ఈ డ్రెస్ నాకు ఛార్జెస్తో కలిపి 806K వచ్చింది. అంటే 800K వచ్చింది. దీని కాస్ట్ అయితే ఎంఆర్పి అయితే 2599. ఇది నాకు 800K వచ్చింది డ్రెస్, 1000 లోపే. ఈ డ్రెస్ అయితే ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం. ఇది మనకి క్లాత్ వచ్చేసి ఇక్కడే ఉంది. సిల్క్ బ్లెండ్ స్ట్రైట్. ఇది మనకి ప్యాంట్ వచ్చేసి బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్ వస్తుంది కదా, ఆ ప్యాంట్ అయితే వస్తుంది బాటమ్ మనకి. ఇది టాప్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది. అది కూడా గోల్డ్ థ్రెడ్ తోటి ఉంది. ఇది చిప్స్ అవి కాదు, గోల్డ్ థ్రెడ్తో ఉంది. బాగుంది వర్క్ అయితే, చాలా నీట్గా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఇది మనకు కాటన్, రేయాను అలా కాదు, సిల్కే, కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. మనకి ఇలా నెక్ చుట్టూ థ్రెడ్ వర్క్ వచ్చింది, గోల్డ్ థ్రెడ్తో వచ్చింది. అలాగే ఇక్కడ ఒక బంచ్ అయితే ఉంది, చాలా బాగుంది. ఇంకా కుర్తా అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి మనకి. ఫ్రంట్ పార్ట్ అంతా చివరి వరకు కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇక హ్యాండ్ చూసుకుంటే హ్యాండ్ కూడా సేమ్ మనకి నెక్కి ఎలా ఇచ్చారో లైన్, అలాగే ఇక్కడ ఒక బంచెస్ లాగా ఇచ్చారు కదా, సేమ్ అదే మనకి హ్యాండ్కి కూడా కింద ఇలా ఇలా బంచెస్ లాగా ఇచ్చి లాస్ట్లో మనకి ఇక్కడ ఒక లైన్ కూడా ఉంది, చిన్న లేస్ తోటి. ఇది గోల్డ్ థ్రెడ్తో వచ్చింది వర్క్ అంతా కూడా. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మనకి హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్. చాలా క్లాస్గా ఉంది డ్రెస్ అయితే, చాలా నీట్గా ఉంది. సిల్క్ డ్రెస్, క్వాలిటీ కూడా ఆ కాస్ట్కి చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే. ఎలా వస్తుందో అనుకున్నాను కానీ బాగుంది. మనకి హ్యాండ్స్కి కూడా వర్క్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది. మనం పార్టీ వేర్ కింద యూస్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ని. బ్యాక్ సైడ్ మనకి ఇక ప్లెయిన్, ఇంకా బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్గానే ఉంటుంది. ఇప్పుడు దీని బాటమ్ చూసేద్దాము. బాటమ్ చూసారా, బాటమ్ వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ ఉంది. ఇది స్ట్రైట్ కట్ ప్యాంటు. స్ట్రైట్ కట్ ఇప్పుడు ట్రెండ్ కదా, స్ట్రైట్ కట్ అయితే వస్తుంది.
ఇదంతా కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది. మనకి వేసుకుంటే యాంకిల్ లెంత్ వస్తుంది. ఇది ఇప్పుడు యాంకిల్ లెంత్ స్ట్రైట్ కట్ ప్యాంట్లు వస్తున్నాయి కదా, అది ఇది యాంకిల్ లెంత్ వస్తుంది. ఈ బాటమ్ కూడా బాగుంది. దీనిపైన ఇప్పుడు ఇంపార్టెంట్ మనకి దుపట్టా కదా, దుపట్టా ఎలా ఇచ్చాడో చూసేద్దాము. నేను దుపట్టా చూసే ఈ డ్రెస్ అనేది తీసుకున్నాను, అది కూడా ఎలా ఉందో చూద్దాం. ఈ డ్రెస్కి దుపట్టా ఇది. ఇక్కడ మనకి ఇది వర్క్ కాదు, ఇది ప్రింట్ వచ్చింది. మనకి టాప్కి అయితే వర్క్ వచ్చింది కదా, ఇది గోల్డ్ థ్రెడ్ తోటి వర్క్ వచ్చింది. మనం దుపట్టా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా గోల్డ్ ప్రింట్ ఇది. అలాగే ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, ఇది కూడా ప్రింటే, ఇది థ్రెడ్ వర్క్ అయితే కాదు. మనకి ఇక్కడ బార్డర్ ఇచ్చాడు, పెద్ద బార్డరు. ఇదంతా గోల్డ్ ప్రింటు. ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా గోల్డ్ ప్రింటు. ఇక్కడ లైన్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయేమో. బ్లూ థ్రెడ్ తోటి లైన్ ఉండి మధ్య మధ్యలో చాలా చిన్న చిప్ ఉంది. చిప్ వర్క్ ఉంటుంది కదా, సీక్వెన్స్, చిన్న చిన్న సీక్వెన్స్, ఒక చాలా చిన్న చిన్న సీక్వెన్స్ ఒక 1 ఇంచ్ గ్యాప్తో. అంటే మనకి ఇక్కడ బ్లూ కలర్ థ్రెడ్తో లైన్ ఉంది, ఆ లైన్ మీద 1 ఇంచ్ గ్యాప్తో సీక్వెన్స్ ఉన్నాయి. ఈ దుప్పట్ట అంతా కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ చేస్తాను నేను. మనకి ఇక్కడ లాస్ట్లో అయితే పెద్ద బార్డర్ ఉంది, అటు ఇటు కూడా కొంచెం చిన్న సైజ్ బార్డరు. ఇక్కడైతే బాగా పెద్ద బార్డర్ అయితే వచ్చింది. మనం సింగిల్గా వేసుకుంటూ ఉంటాం కదా, సింగిల్ పళ్ళు వేసుకున్నట్లు అలా వేసుకుంటే ఈ దుపట్టా చాలా బాగుంటుంది. ఆ చివర ఈ చివర అయితే మనకి బార్డర్ చాలా పెద్దది ఉంది. అలాగే దుపట్టా అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ ఫ్లవర్స్ అనేవి మొత్తం చాలా హెవీగా ఉన్నాయి. చాలా క్లాస్ లుక్ వస్తుంది, పార్టీ వేర్ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇది. చున్నీ కూడా సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. చూసారుగా, చున్నీ కూడా చాలా లెంత్ ఉంది. మనం పార్టీ వేర్కి ఇలా వేసుకున్నట్లయితే చాలా లుక్ వస్తుంది. ఈ డ్రెస్ కలర్ఫుల్గా ఉంది కదా. చున్నీ అయితే చాలా షైనింగ్గా ఉంది. మనకి డ్రెస్ కన్నా కూడా చున్నీ కొంచెం డార్క్ కలర్. ఈ 3 పీసెస్ కూడా కలర్ ఒకటే. మనకి టాప్ కానీ బాటమ్ కానీ చున్నీ కానీ సేమ్ కలర్, ఆపోజిట్ కలర్ అయితే ఏదీ లేదు, సేమ్ కలరు. కానీ ఈ డ్రెస్ మీద టాప్కి బాటమ్ కన్నా కూడా చున్నీ కొంచెం డార్క్ బ్లూ వచ్చింది. లుక్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా డ్రెస్ చూసుకుంటే ఇది టాప్ అయితే కట్స్ టాపే, అంబ్రెల్లా టాప్ అయితే కాదు, కట్స్ టాపే మనకి. అలాగే బాటమ్కి వచ్చేసి పాకెట్ కూడా ఉంది. మనకి బాటమ్కి వచ్చేసి పాకెట్ కూడా ఉంది. డ్రెస్ అయితే ఓకే, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మనకి ఆ కాస్ట్లో పార్టీ వేర్ డ్రెస్ అంటే చాలా బాగుంది. 800 కదా. మనకి డ్రెస్ లుక్ అయితే ఇలా వస్తుంది, చాలా బాగుంది. పార్టీ వేర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే టెంపుల్స్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. మనం ప్రతి చోటకి కూడా దుపట్టా లేకుండా డ్రెస్లు అనేవి వేసుకుని వెళ్ళలేము. ఇప్పుడు దుపట్టా లేని డ్రెస్సెస్ కూడా వెస్ట్రన్ స్టైల్ అయ్యి యూస్ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ దుపట్టా అనేది ఉండాలి. టెంపుల్స్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా పార్టీస్కి, కొన్ని మ్యారేజెస్కి వెళ్ళినా, అలా కొన్ని ఫంక్షన్స్కి అయితే కంపల్సరీ దుపట్టా ఉండాలి. కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి కదా, అలాంటప్పుడు మనకి దుపట్టా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇలా తీసుకున్నాము అంటే దుపట్టా కూడా చాలా పెద్దగా ఉంది. పార్టీ వేర్ వేసుకోవచ్చు, టెంపుల్కి వేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే దుపట్టా డ్రెస్ వేసుకుంటే ట్రెడిషనల్గా ఉంటుంది అన్నప్పుడు ఇలాంటి డ్రెస్సులు మనం చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సంక్రాంతి టైంలో అది కూడా చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనేవి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.